CM Revanth Reddy is looking up to BJP for various issues, sir. For the cause of Telangana, he is saying that elections time lone రాజకీయాలు ఉంటాయి, మిగతా టైంలో for the cause of state I look up to అంటే బీజేపీ హెల్ప్ అడుగుతున్నారు. బీట్ వేరియస్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ లేకపోయినా తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కానీ బీజేపీ కలిసి వస్తే బాగుంటుంది అని అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? సార్, తుమ్మడిహట్టి కానీ ఇంకేదైనా కానీ నౌ హీ ఈజ్ ఇన్ ది గవర్నమెంట్, హీ ఈజ్ చీఫ్ మినిస్టర్. ఇఫ్ హీ హాస్ గాట్ ఏదైనా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవసరం ఉంటే పోండి, మీ అపోజ్ చేయలే కదా. అది మా పార్టీ దగ్గర ఆయన వచ్చి మీరు కూడా రాండి మాతో అప్పుడు మేము ఆలోచిస్తాం. ఆయన మా దగ్గర రాలే కదా. ఆయన మన డైరెక్ట్గా ముఖ్యమంత్రితో మాట్లాడవచ్చు. గతంలో కూడా మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా దగ్గర రాలే, వాళ్ళు డైరెక్ట్గా ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి మాట్లాడవచ్చు. దానికి మేము వ్యతిరేకించట్లే కదా. ఆయన ఏంటంటే కిషన్ రెడ్డి గారు మీరు అపాయింట్మెంట్ ఇప్పించాలి అంటే నువ్వు ముఖ్యమంత్రివి, ఆయన ఎందుకు ఇప్పిస్తాడు? ప్రజలు కలిసి నిన్ను ఆయన ఎందుకు ఇప్పించాలండి ముఖ్యమంత్రి మీకు అపాయింట్మెంటు? కిషన్ రెడ్డి ఎందుకు ఇప్పించాలి? ఆయనకు మీరు మాట్లాడలేరా? అపాయింట్మెంట్ తీసుకోలేరా? మీరు అపాయింట్మెంట్ లెటర్ చూపెట్టండి. ఆయనకి ఇవ్వలేదంటే మీరు అడుగుతాం. ఆయన కూడా సార్ ఆయన అడుగుతున్నట్ట మీరు అపాయింట్మెంట్ చూపెట్టలేదని. ఇదేంటంటే ప్రజలను తప్పుదారి పట్టడానికి అదేదో మేము ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక రాజకీయ పార్టీగా మీరు రాజకీయాలు ఒక పబ్లిక్ ఇష్యూ మీద చేస్తాం. కానీ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా లేకపోతే ప్రజా ప్రయోజనం కోసం ఉన్నది అంటే తప్పకుండా మేము ప్రజల ఒక ప్రయోజనం కోసము ప్రజల ఒక హితం కోసము మేము రాజకీయాలు చేయము, వాళ్ళతో సపోర్ట్ చేస్తాం కూడా మేము. కానీ రేవంత్ రెడ్డి గారు వారి మనసులో రాజకీయం ఎక్కువ ఉన్నది, వాస్తవాలు తక్కువ ఉన్నాయి ఆయన దగ్గర. నిజంగా ఆయనకు ఆ ఒక పబ్లిక్ మంచి చేయాలి, తుమ్మడి చేయాలి అంటే వారు అక్కడ పోయి మాట్లాడవచ్చు. ఆయన ముఖ్యమంత్రి కదా, ఈయన ప్రధానమంత్రిని 10 సార్లు కలవచ్చు. కానీ ముఖ్యమంత్రి పక్కన కలవలేడా? మా మీద బ్లేమ్ చేయడానికి లెట్ హిమ్ మీట్ ముఖ్యం. ఆయన చేయకపోతే మమ్మల్ని అడగండి, అందరం కలిసిపోతాం, ఆల్ పార్టీ మీటింగ్ పెడతాం.